కార్తీక్ వాళ్ళ మామయ్య గారు మీటింగ్ ఉందని చెప్పేసి రెస్టారెంట్కి రమ్మని చెప్పేసి మెసేజ్ చేశారు. ఇక ఆ మెసేజ్ చూడగానే కార్తీక్ సరే అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్తారు. కార్తీక్ మీటింగ్ వెళ్ళగానే అక్కడ జ్యోత్స్నను చూసి ఇదేంటి జ్యోత్స్న వచ్చిందే అని చెప్పేసి అనుకుంటారు తన మనసులో. ఇక ఇంతలోపు కార్తీక్ వాళ్ళ తాతయ్య ఇప్పటి నుండి ఈ రెస్టారెంట్కి సీఈఓగా జ్యోత్స్నను నియమిస్తున్నామని చెప్పేసి అంటారు. కార్తీక్ వాళ్ళ తాతయ్య మాట చెప్పగానే కార్తీక్ చాలా మూడ్ ఆఫ్ చేసుకొని నేను ఊహించిందే జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. ఇక సరే అని చెప్పేసి కార్తీక్ తన రాజీనామా లెటర్ని వాళ్ళ తాతయ్య గారికి ఇస్తారు. కానీ దానికి జ్యోత్స్న ఒప్పుకోకుండా బావా మనము ఈరోజు దూరంగా ఉన్నా రేపు తాతయ్య కోపం తగ్గి అందరం కలిసిపోతాము. నువ్వెందుకు రెస్టారెంట్కి రానని చెప్పేసి అంటున్నావు? అత్తయ్యకి పుట్టిల్ని పూర్తిగా దూరం చేసిన వాడివి అవుతావు. జ్యోత్స్న చెప్పిన మాటలన్నీ విన్న కార్తీక్ బాగా ఆలోచించి సరే జ్యోత్స్న నేను రెస్టారెంట్కి వస్తాను అని చెప్పేసి చెప్తాడు. కార్తీక్ ఆ మాట చెప్పగానే జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సరే అని చెప్పేసి కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి దీప ఎదురుగా వస్తుంది. కార్తీక్ బాబు మీరు వెళ్ళిన పని ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది దీప. ఏముంది దీప, నేను ఊహించిందే, నన్ను చాలా బాధ పెట్టారు అని చెప్పేసి అంటాడు కార్తీక్. జరిగిందంతా దీపతో చెప్పేసరికి ఇదంతా నా వల్లే జరిగింది కార్తీక్ బాబు అని చెప్పేసి అనుకుంటుంది దీప. తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.